సిటీ లైఫ్ స్టైల్ అనే చెప్పుల షాప్లోకి మనం ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ చూస్తుంటే కనుక మనకి రకరకాల స్లిప్పర్స్ శాండిల్స్ కూడా కనిపిస్తున్నాయండి. సో టు స్టార్ట్ విత్ మనకి ఏంటంటే ఆడవాళ్ళవి అలాగే మగవాళ్ళకి సంబంధించిన మనకి డిఫరెంట్ ఫుట్వేర్ మనకి ఇక్కడ దొరుకుతుంది. కాకపోతే మన మెయిన్ ఫోకస్ లేడీస్కి మాత్రమే కాబట్టి లేడీస్ కోసం ఇక్కడ ఉన్న వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మరి సిటీ లైఫ్ స్టైల్ డిజైనర్ ఆఫ్ యువర్ ఫుట్వేర్ షోరూంలోకి వచ్చేసాం కదండి. మరి ఈ షోరూమ్కి సంబంధించిన మేనేజర్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఏమేమి వెరైటీస్ దొరుకుతాయో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో, आपका नाम? సికందర్. ఓకే, సికందర్ గారు. సో ఇక్కడ సిటీ లైఫ్ స్టైల్ దానికి క్యాప్షన్ వచ్చేసి డిజైనర్ ఆఫ్ యువర్ ఫుట్వేర్ అన్నారు కదా. జనరల్గా డిజైనర్స్ అనగానే మనం డ్రెస్సెస్కి లేదంటే శారీస్కే వింటూ ఉంటాం కదా. సో ఫుట్వేర్లో కూడా డిజైనర్ అనగానే వినడానికి కొంచెం కొత్తగా ఉంది. సో ఇక్కడ వెరైటీస్ కూడా మనకు కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉంటాయా? చాలా వెరైటీ వస్తుంది మా దగ్గర. స్పెషల్లీ వెరైటీ గురించి మా దగ్గర నెంబర్ 1 సిటీ లైఫ్ స్టైల్ హ్యాస్ ఎ కాచి కూడా నెంబర్ 1 షాప్. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఇది డిస్ప్లేలో అన్ని చూడండి, రెగ్యులర్ వేర్. ఓకే, ఇదంతా రెగ్యులర్ వేర్. సో మరి కొంతమంది అంటే అకార్డింగ్ టు ఫంక్షన్ అంటే ఒకేషన్ ఏదో దానికి స్పెషలైజ్డ్గా మీ దగ్గర ఉంటాయో చెప్పండి. వెడ్డింగ్ కలెక్షన్ మేబీ దిస్ వన్ డిస్ప్లే. ఓకే, దీంట్లో మీరు పర్టికులర్ ప్యాటర్న్ కలర్ మ్యాచింగ్ తో కూడా యూజ్ చేయండి. ఓకే ఓకే. సో జనరల్గా అంటే కనుక ఇప్పుడు హీల్స్ అనేది అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది కదా. సో ప్రతి ఒక్కళ్ళు ఫ్లాట్స్ వేయడానికే ప్రిఫర్ చేస్తున్నారు. మరి మీరు ఎలాంటివి డిజైన్ చేస్తున్నారు ఎక్కువ? ఫ్లాట్స్లో కంప్లీట్ మల్టీ కలర్స్ నడుస్తుంది అందుకు. మల్టీ కలర్ డిజైన్స్లో ఉన్నాయి మా దగ్గర. ఓకే, సో చూసారు కదండి స్టోర్ ఇన్ఛార్జ్ సికందర్ గారు మనకి బోల్డ్ విషయాలు చెప్పారు. సో ఈ పాటికే మీకు ఐడియా వచ్చేసి ఉండాలి ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది. కాకపోతే మరి ఇక్కడ కలెక్షన్లోని డిఫరెంట్ వెరైటీస్ ఏవేవి ఉన్నాయో ఇప్పుడు మనం చూసేసేద్దాం. మనకి సికందర్ గారు ఇందాకే చెప్పినట్టు ఇప్పుడు ఫ్లాట్స్ అనేవి చాలా ట్రెండీగా ఉన్నాయండి. మనం మామూలుగా కూడా చూస్తూ ఉంటాము, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేదంటే వర్కింగ్ విమెన్ కానీ ఎవరైనా ఫ్లాట్స్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి హీల్స్ హై హీల్స్ యూస్ చేస్తే కనుక కొంచెం నడుము నొప్పులు అలాంటివి రాకుండా ఉండాలి అని చెప్పేసి ఫ్లాట్సే కొంచెం ట్రెండీగా కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్లాట్స్లోని మోడల్స్ చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో మనకి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు. మనకు ఒక మోడల్ నచ్చింది అంటే కనుక దాన్ని ఏ కలర్లో కావాలనుకున్నా ఏ సైజు కావాలనుకున్నా తీసుకోవచ్చు. మనకి ఏంటంటే ఫ్లాట్స్ అనగానే ఇంతే లిమిటెడ్గా మనకి హీల్ వస్తుందండి. సో ఫ్రంట్ కూడా డిజైన్ చూడాలి అంటే కనుక ఒక స్లిప్పర్ మోడల్ లాగా మనకు చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ కొంతమందికి ఏంటంటే డస్ట్ ఎక్కువ పడకూడదు, కాళ్ళు కవర్ అవ్వాలి అనుకుంటే కనుక కొంచెం స్ట్రిప్స్ కూడా మనకి సన్నగా లేవు స్ట్రాప్స్ కాబట్టి మనకి కొంచెం ఇలా లావుగా కూడా ఉంటాయి కాబట్టి కాళ్ళు కూడా కవర్ అయిపోతాయి అండ్ ట్రెండీగా కూడా కనిపిస్తుందండి. మల్టీ కలర్స్ అన్నారు కదా, ఆ మల్టీ కలర్స్ ఏంటో మనం ఇందులో చూసేసేయచ్చు అనమాట. మనకి సోల్ అనేది అంతా కంప్లీట్గా బ్రౌన్ కలర్లో వచ్చింది, అలాగే స్ట్రాప్ వచ్చేసి వైట్ కలర్లో వచ్చింది. దాని మీద రింగ్స్ కనుక చూస్తూ ఉంటే మనకి ఇందులోనే 4 డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దీన్ని రెగ్యులర్గా వేసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఏ డ్రెస్ వేసుకున్నా దానికి మ్యాచింగ్గా మనకి చెప్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇదే కాకుండా ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించేవి కావాలి అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి స్ట్రాప్స్ అనేవి కొంచెం సన్నగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇందాక మనం చూసినట్టుగా హెవీగా కాదు. దీనికి ఏంటంటే బేస్ అంతా మనకి బేజ్ కలర్లో ఇచ్చేసారు. స్ట్రాప్స్ వచ్చేసరికి కాంప్లిమెంటింగ్గా ఉండడం కోసం బ్లాక్ కలర్లో ఇచ్చారు. మరి ఈ బీడ్స్ కనుక చూస్తూ ఉంటే దీనిలోనే మనకి మల్టీ కలర్స్ అనేవి కనిపిస్తున్నాయండి. సో మరో మల్టీ కలర్ బీడ్స్ ఉన్న చెప్పులు మనం చూడొచ్చండి. ఇవి కూడా అగైన్ మనకి ఫ్లాట్స్లోనే కనిపిస్తున్నాయి కదా. హీల్ వచ్చేసరికి చాలా లిమిటెడ్గానే చాలా సన్నగా కనిపిస్తూ ఉంటుంది. అసలు నెగ్లిజిబుల్ అనమాట. హీల్ని మనం కౌంట్ కూడా చేసుకోగలదు. బీడ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి కలర్ఫుల్గా కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ వీటి రేట్స్ కనుక చూస్తూ ఉంటే చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఇప్పటివరకు మనం చూసినవన్నీ మంచి రీజనబుల్ రేట్స్లోనే కనిపిస్తున్నాయి రేంజ్ అంతా. అండ్ కొంచెం ఇప్పుడు హీల్ని ఎవరైనా ప్రిఫర్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. సో ఈ మోడల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే హీల్ అనేది మరి అలా పాయింటెడ్ హీల్గా కాకుండా అంటే పాయింటెడ్ హీల్ అనేది కొంచెం అలవాటు ఉండదు కాబట్టి ఈ విధంగా తీసుకుంటే కనుక మనకి బేస్ అనేది కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మోడల్ కూడా ఫుట్వేర్ మోడల్ కూడా చూస్తూ ఉంటే కొంచెం ట్రెండీగా కనిపిస్తుంది. వన్ సైడ్ చూస్తూ ఉంటే కంప్లీట్గా కవర్ అయిపోతుంది కాలు అనేది. సో ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ ఉంది అండ్ అగైన్ పార్టీస్ అనగానే ఎప్పుడైనా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇవి సెమీ పార్టీ వేర్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ట్రెండీగా కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక మనం పైన మోడల్స్ కూడా చూసేసేయచ్చండి. పైన మోడల్స్ వచ్చేసరికి మనకి సెమీ పార్టీ వేర్స్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బ్రైడల్ వేర్ లేదంటే వెడ్డింగ్ వేర్లా కాకుండా ఏంటంటే మనకి సెమీ పార్టీ వేర్ లాగా ఉంటాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే మోడలేనండి. అలాంటి మోడల్ మీదనే మనకి ఏంటంటే గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చేసి దీనిలో కూడా
మల్టీ కలర్ స్టోన్స్ లాంటివి ఇవ్వడం జరిగిందనమాట. సో హీల్ దగ్గరికి వచ్చేసరికి దీనికి కూడా లిమిటెడ్గానే ఇచ్చేసారు హీల్. సో కంఫర్ట్ అనేది ఎనీ టైం మనకు ఉంటుంది. ఇంకొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వెనకాల ఉన్న మోడల్స్ కూడా తీసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం గ్రాండ్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మనం పెళ్ళిళ్ళకి వెళ్తున్నా, మన పార్టీస్కి అటెండ్ అవుతున్నా కూడా మనం ఇలాంటి కొంచెం హీల్ ప్రిఫర్ చేయాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు. సో గోల్డ్ టచ్ వచ్చింది అనగానే అది మనకి పార్టీ వేర్లోనే కనిపిస్తూ ఉంటుంది. మనం డ్రెస్సెస్లో కూడా చూస్తూ ఉంటాం, అలాగే శారీస్లో కూడా చూస్తూ ఉంటాం కదా. గోల్డ్ టింజ్ అనేది తగలంగానే మనకి ఏంటంటే ఒక పార్టీ వేర్ ఎన్వైరన్మెంట్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ విధంగా కూడా మనం తీసేసుకోవచ్చు. అండ్ దీనికి ఏంటంటే మనకి లిమిటెడ్గా ఇచ్చారండి హీల్ని, మరీ ఎక్కువగా ఇవ్వకుండా, అలానే పాయింటెడ్గా ఇవ్వకుండా బేస్ కొంచెం బ్రాడ్గా ఉండేటట్టుగానే ఇచ్చారనమాట. మనకి వెస్ట్రన్ వేర్ కూడా మ్యాచ్ అయ్యేలాంటి ఫుట్వేర్ కావాలి అనుకుంటే ఈ లాస్ట్లో ఉన్నది తీసుకోవచ్చు అండి. ఇదేంటంటే మనకి కొంచెం లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ముందర ఒక బో ఇచ్చేసారు కాబట్టి మనకి గౌన్స్ వేసుకున్నా లేదంటే లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నా కానీ ఈ విధమైన ఫుట్వేర్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. దీనికి వచ్చేసరికి హీల్ అంటే కొంచెం పాయింటెడ్గానే కనిపిస్తూ ఉంటుందండి. సో ఇక్కడ ఉన్న మిగతా కలెక్షన్ కూడా చూడాలి అంటే మీరు ఒక లుక్ వేసేసేయచ్చు. సో ఇంతవరకు మనం క్యాజువల్ అండ్ సెమీ పార్టీ వేర్స్ చూసాం కదండి. సో ఇప్పుడు ఫ్యాన్సీ బ్రైడల్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ని చూడాలి అంటే కనుక ఈ రోలో చూస్తుంటే మనకు కంప్లీట్గా అవే ఫుట్వేర్ కనిపిస్తూ ఉంటాయి. సో వీటిలో కూడా సింపుల్గా ఉన్న వాటి నుంచి గ్రాండ్గా ఉన్న వాటికి వెళ్ళాలి అనుకుంటే కనుక కొంచెం సింపుల్గా ఉన్నవి అంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే మనకి బేసిక్లీ స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి అవి మనకి సింపుల్గా కనిపిస్తున్నాయి. అండ్ అగైన్ వీటిని కూడా మనం ఏంటంటే పార్టీ వేర్ లాగానే తీసుకోవచ్చు అండి. ఎందుకంటే స్టోన్ వర్క్లోనే మనకు వచ్చి డిఫరెంట్గా ఇచ్చేసారనమాట. హీల్ దగ్గరికి వచ్చేసరికి మరీ ఫ్లాట్గా ఇవ్వకుండా కొంచెం నార్మల్ హీల్ ఇచ్చేసారు. కొంచెం గ్రాండ్గా ఉండాలి అంటే కనుక మనం చెప్పని ఈ విధంగా కూడా ప్రిఫర్ చేయొచ్చండి. సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ తీసుకుంటే కనుక అది అవుట్ అండ్ అవుట్గా మనకి పార్టీ వేర్ లుక్కే వస్తుంది. సో దీనికి హీల్ కనుక చూస్తూ ఉంటే కొంచెం హై హీల్స్ లాంటివి ఇచ్చేసారు. మరీ పాయింటెడ్ కాకపోయినా కూడా, మరీ పెన్సిల్ హీల్లా కాకపోయినా కూడా కొంచెం మనకి షార్ప్ ఎండ్స్ లాగానే ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం ఈ చెప్పుల్ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ కనుక చూస్తూ ఉంటే దానికి డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఈవినింగ్ పార్టీస్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఆ విధంగా కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులోనే మనకు కలర్స్ కావాలి అనుకుంటే ఇంకొక నైస్ ఐటమ్ అనమాట, మనకి బ్లాక్ అండ్ సిల్వర్లో కూడా ఉంది. సో ఈ విధంగా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు చెప్పుల్ని. షూ మోడల్ లాగానే ఇంకొంచెం గ్రాండ్గా ఉన్నవి కావాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా మనం హీల్ చూస్తూ ఉంటే హీల్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చేసారు అండ్ నైస్ ఎలిగెంట్ లుక్ వచ్చింది అనమాట. దానిలో కూడా మనకి ఏంటంటే త్రూ అవుట్గా కొంచెం వర్క్ అనేది డీటెయిల్గా ఇచ్చేసారు కాబట్టి మనకి హీల్ కూడా కొంచెం హైలైటింగ్ అనే కనిపిస్తూ ఉంటుంది. మరి ఫ్రంట్ పార్ట్ కనుక చూస్తూ ఉంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం మనకి బేసిక్లీ ఏంటంటే గోల్డ్గా ఇచ్చేసారు. టోటల్గా మనకి ఇది గోల్డ్ షూలోనే కనిపిస్తూ ఉంటుంది. దాని మీదనే మనకి ఏంటంటే వైట్ స్టోన్స్ ఇచ్చేసారు, అలాగే కొంచెం డిఫరెంట్ బీడ్స్ లాంటివి కూడా ఇచ్చేసారు లోపలంతా. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్న ఐటమ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. యూజువల్గా ఏంటంటే మనకి పట్టు శారీస్ కానీ లేకపోతే హెవీ అంటే బ్రైడల్ వేర్ కలెక్షన్ కనుక చూస్తూ ఉంటే ఈ బ్లూ కలర్ అనేది మనం బాగా ఇష్టంగా చూస్తూ ఉంటాం. బ్లూతో కూడా కాంబినేషన్ మనకి సిల్వర్లో వచ్చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. మరి దీనికి కూడా ఇందాక మనం చూసినట్టే డీటెయిలింగ్ బాగా ఇచ్చేసారండి. హీల్ దగ్గరికి వచ్చేసరికి డీటెయిలింగ్ మనకి చాలా చక్కగా ఇచ్చేసారనమాట. అండ్ ఫ్రంట్ పార్ట్ కనుక చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అగైన్ అదే షూ మోడల్ లాగానే ఉందనమాట. అండ్ అగైన్ స్టోన్ వర్క్ అది కూడా చూస్తూ ఉంటే కనుక చాలా డీటెయిల్గా వర్క్ ఇచ్చేసారండి. సో క్యారీ చేయడం కూడా మనకి కొంచెం కంఫర్టబుల్గానే ఉంటుంది అనమాట. అగే బ్రైడల్ వేర్ అనగానే మనం యాజ్ ఇట్ ఈస్గా డ్రెస్ అంతా మనకి హెవీగా ఉంటుంది కాబట్టి ఫుట్వేర్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం కంఫర్టబుల్గా చూసుకోవాలన్నమాట. సో మనం బ్రైడల్ కలెక్షన్లో మరింత అంటే శాండిల్ మోడల్లో ఉన్న కలెక్షన్ కూడా చూడాలి అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో కనిపిస్తుంది అనమాట. సో దీనికి హీల్ దగ్గరికి వచ్చేసరికల్లా హీల్ కూడా చాలా లిమిటెడ్గా ఇచ్చారు. అండ్ కింద కూడా ఏంటంటే మనకి పాయింటెడ్ హీల్లా ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా కూడా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి సమ్వేర్ అరౌండ్ 599 రూపీస్ అంటే 600 లోపు మనకి బ్యూటిఫుల్ శాండిల్స్ కూడా మనకి దొరుకుతుంటాయండి. మరి దీనిలోనే మనకి ఇంకా కలర్స్ కావాలి అంటే కలర్స్లో కూడా దొరుకుతాయి. మరి కలర్స్ కాకుండా మనకి కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండాలి, చేంజ్ చేసుకోవాలి అంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో సోల్ అంతా ఏంటంటే మనకి కొంచెం క్యామెల్ లెదర్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దీనిలోనే మనం ఇక్కడ చూస్తున్నా కూడా మనకి వైట్ స్టోన్ అనేది బాగా డామినేట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అగైన్ హీల్ దగ్గరికి వచ్చేసరికి కదా హీల్ కూడా కొంచెం బ్రాడ్గానే ఇచ్చేసారు కాబట్టి మరీ పాయింటెడ్ హీల్ లాగా మనకి వేసుకుంటే కాళ్ళు నొప్పులు రావడం ఇట్లాంటివి ఏమీ జరగవండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మల్టీ కలర్స్లో బ్రైడల్ కలెక్షన్ని చూడాలి అంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా గోల్డ్ అండ్ కాపర్ మిక్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట శాండిల్ అంతా. అండ్ హీల్ కూడా చూసేసరికి మనకి పాయింటెడ్ హీల్ లాగా కూడా కనిపించకుండా కొంచెం బ్రాడ్గా ఫ్లాట్ హీల్ లానే కనిపిస్తుంది. సో దీనికి ఏంటంటే మనకి ఫ్రంట్లో అంటే మనకి ఓన్లీ
ఒక రింగ్ లాగా వచ్చేసింది. దాని మీదనే మనకి మల్టీ కలర్డ్ స్టోన్స్ లా కనిపిస్తున్నాయి. అండ్ అగైన్ ఒక స్ట్రాప్ ఏదైతే వచ్చిందో దీనిలో కూడా మనకి మల్టీ కలర్ కుందన్స్ లాంటివి కనిపిస్తున్నాయండి. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 899 రూపీస్ దాకా పడుతుంది అనమాట. సో ఇందులోనే ఇంకా వెరైటీస్ కావాలి అనుకుంటే మనం అవి కూడా తీసుకోవచ్చు. అండ్ బ్రైడల్ కలెక్షన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి. దీన్ని ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. అగైన్ ఇలాంటి ఐటమ్స్ చూస్తూ ఉంటే కనుక మనకి యూజువల్గా క్రిస్టియన్ వెడ్డింగ్స్ వాళ్ళు వేసుకునే లాంగ్ ఫ్రాక్స్, వైట్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, దాని మీదకి చక్కగా మ్యాచ్ అయ్యేలా కనిపిస్తూ ఉంటుందండి. ఇట్ ఈస్ రియలీ వర్త్ ఇట్ అండి. ఇది వచ్చేసేసి మనకి 1199 రూపీస్ దాకా పడుతుంది అనమాట. సో దీని మీద వర్క్ కూడా మనం క్లియర్గా చూస్తూ ఉంటే దీనిలో కుందన్స్ ఇచ్చేసారు, అలాగే వైట్ బీడ్స్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇది నిజంగానే మనకి వర్త్ ఇట్ అండి. సో ఇవే కాకుండా ఇంకా మల్టీ కలర్స్ అనేవి ఫ్యాషన్ అని చెప్పారు కాబట్టి మల్టీ కలర్స్లోనే మనకి బ్రైడల్ కలెక్షన్ కూడా వచ్చింది. వాటిలోని కలెక్షన్స్ చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనకి బనారస్ మెటీరియల్ అంటే క్లాత్ ఫ్యాబ్రిక్నే తీసుకున్నారు. దాంతో త్రోట్గా చెప్పులంతా మనకి కవర్ చేసేసారనమాట. మరి అలాగే ఇక్కడ స్ట్రాప్ ఏదైతే ఉందో దీనిలో కూడా చూస్తూ ఉంటే ఇంక నియాన్ గ్రీన్స్ కనిపిస్తున్నాయి, అలాగే నైస్ బ్లూస్ కూడా కనిపిస్తున్నాయి. సో కలర్స్ అన్నీ కూడా ఏంటంటే కొత్తగా ఉన్నాయన్నమాట. కాంబినేషన్స్ కూడా చాలా కొత్తగా ఇచ్చేసారు. ఇవే కాకుండా ఇంకా ఇక్కడ కలెక్షన్ అంటే పార్టీ వేర్ అండ్ వెడ్డింగ్ వేర్ కలెక్షన్ చూడాలి అంటే మీరు ఒక లుక్ వేసేసేయచ్చు. వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అనగానే ఈ కాలం అమ్మాయిలు డెఫినెట్గా ట్రెండీగా ఉంటుంది కాబట్టి బాగా లైక్ చేస్తారనమాట అలాంటివి. మరి కింద నుంచి చూస్తూ ఉంటే టోటల్గా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి వెస్ట్రన్ వేర్ మీదకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే జూట్ బ్యాగ్స్ ఎలా అయితే మనం వేసుకుంటూ ఉంటామో అదే విధంగా మనం జూట్లోనే ఈ చెప్పులు కూడా తీసుకోవచ్చు అనమాట. చూస్తూ ఉంటే మనకి అదే మెటీరియల్లో కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే అదంతా జస్ట్ మనకి ఫినిషింగ్ ఆ విధంగా వచ్చిందండి. కాకపోతే ఇదంతా స్మూత్ ఫినిష్తో ఉందన్నమాట. ఇది కనుక చూస్తూ ఉంటే నార్మల్గా మనకి రెగ్యులర్ వేర్ స్లిప్పర్ మోడల్ అనే కనిపిస్తూ ఉంటుంది. స్ట్రాప్స్ కూడా కొంచెం మనకి బ్రాడ్గా వచ్చేసేసి ఫ్రంట్ కనుక చూస్తూ ఉంటే కొంచెం ఏంటంటే మనకి విలేజెస్లో ఎలాగైతే దొరుకుతూ ఉంటాయో ఆ వాతావరణంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫినిషింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చేసారు. అండ్ అగైన్ స్మూత్ ఫినిష్ అని చెప్పచ్చు. మరి ఇవి వచ్చేసి మనకి 540 రూపీస్ రేంజ్లో ఉన్నాయండి. మరి అలా కాకుండా కొంచెం వైరింగ్లో ఉన్న స్లిప్పర్ మోడల్లో కూడా ఇంకా ఉన్నాయండి. మరి ఇది కనుక చూస్తూ ఉంటే అగైన్ ఇవన్నీ కూడా ఫ్లాట్సే అనమాట. మనకి ఇక్కడ కనుక చూస్తూ ఉంటే ఒక నెట్ అగైన్ లేసింగ్ మెటీరియల్తో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో చాలా డిఫరెంట్గా ఉంది. అగైన్ కొంచెం అంటే కాలంతా కవర్ అయిపోతూ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఇటు ట్రెండీగాను ఉంటుంది, ఇటు మనకి ప్రొటెక్షన్గాను కూడా ఉంటుంది. సో ఇలాంటివి తీసుకున్నాము అంటే మనకి అటు ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట. అంటే హీల్స్ వేసుకుంటే నడుము నొప్పులు రావడం, అలాగే కొంచెం బ్యాక్ పెయిన్ అలా అనిపించడం అలాంటివి కూడా ఏమీ లేకుండా హాయిగా ఉంటుందండి, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ డ్రెస్సెస్ కూడా మనకి చక్కగా మ్యాచ్ అయిపోతుంది. బేజ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనగానే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి 440 రూపీస్ దాకా పడతాయి. మరి ఇందులోనే మనకి ఇంకా కలర్స్ కూడా కావాలి అనుకుంటే కనుక పర్పుల్ కలర్ ఉంది, అలాగే పక్కన చూస్తుంటే మరూన్ కలర్ కూడా ఉంది. కాబట్టి ఈ కలర్స్లో కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం హీల్ ఉండి కొంచెం పెద్దగా కనిపించాలి అనుకుంటే కనుక మనం ఈ విధమైన చెప్పులు కూడా తీసుకోవచ్చు అండి. సో బ్లాక్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్లో మనం ఈ విధమైన శాండిల్స్ని కూడా చూడొచ్చు. ఇందులోనే మనకి డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటే కనుక బ్లాక్ విత్ వైట్ కూడా చూడొచ్చండి. ఇవి వచ్చేసి మనకి 425 రూపీస్ దాకా పడతాయి అనమాట. సో కొంచెం ట్రెండీగా కూడా ఉంటుంది, ఎందుకంటే మనకి స్ట్రాప్స్ వచ్చేసి బ్రాడ్గా కాకుండా చాలా సన్నగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ సైడ్స్లో ఫినిష్ కూడా మనకు చూస్తూ ఉంటే కనుక కొంచెం గ్రిప్ కూడా బాగుంటుందండి. వెనకాల చూసేసరికి మనకి స్ట్రాప్ మోడల్ లాగా ఏమీ కనిపించదు, నార్మల్ స్లిప్పర్ మోడల్ లానే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అగైన్ హీల్ కూడా చూస్తూ ఉంటే కనుక మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది, ఎందుకు అంటే కింద బేస్ కూడా మనకు బ్రాడ్గా వచ్చేసింది కాబట్టి. సో ఈ విధంగా కూడా మనం చెప్పులు తీసుకోవచ్చు. ఇంకొక మోడల్ చూడాలి అంటే కనుక బేజ్ విత్ వైట్ ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. దీనికి కూడా హీల్ ఏంటంటే మనకి కొంచెం సోల్ కూడా మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది, మెత్తగా ఉంది కాబట్టి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. దీని హీల్ గురించి చెప్పుకోవాలి అంటే కనుక హీల్ కూడా ఫినిషింగ్ చాలా డిఫరెంట్గా ఇచ్చేసారు. సో ఇందాక మనం ఏ విధంగా అయితే చూసామో అదేవిధంగా దీనికి కూడా ఏంటంటే బ్రాడ్ హీల్, అగైన్ బేస్ కూడా కొంచెం బ్రాడ్గా ఉంది కాబట్టి కంఫర్టబుల్గానే ఉంటుంది మనం నడవాలనుకున్నా కూడా. మరి ఇందులో కూడా ఇంకో కలర్ చూడాలి అంటే కనుక మనం ఈ కలర్ని కూడా తీసుకోవచ్చు. దీనిలో మనకి 2 కలర్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిల్లోనే ఇంకా వెరైటీస్ చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి అగైన్ మనం మల్టీ కలర్ అని చెప్పుకోవచ్చు అండి. బేస్ అంతా మనకి ఏంటంటే ఇప్పుడు మనం చూసిన 3 మోడల్స్కి ఒకటే విధంగా కనిపిస్తూ ఉంటుంది కదా, కాకపోతే ఫ్రంట్ నుంచి చూస్తూ ఉంటే కనుక ముందర ఒక రింగ్ లాంటిది వచ్చేసింది. ఇది కూడా ఏంటంటే మనకి మామూలుగా బ్యాంబూ స్టిక్స్ ఎలా అయితే ఉంటాయో ఆ మెటీరియల్తో కనిపిస్తూ ఉంటుంది కదా. సో త్రూఅవుట్గా అలాగే కనిపించేసి ముందర వచ్చేసరికి ఇది అంటే ఫ్యాబ్రిక్ తోటి తయారు చేసింది అనమాట. అండ్ ఇప్పుడు వెడ్జ్ హీల్ కూడా ఫ్యాషన్ అయిపోయింది అనమాట. సో ఇప్పటివరకు మనం చూసిన హీల్స్ అన్నింటిని కూడా వెడ్జ్ హీల్ అంటాం. మనం మామూలుగా అయితే పాయింటెడ్ హీల్ అని లేకపోతే ఫ్లాట్స్ అని అంటుంటాం కదా, దీని వచ్చేసి వెడ్జ్ హీల్ అంటారు అనమాట.
సో ఇంకా వెజ్ హీల్స్లోనే కలర్స్ కాంబినేషన్స్లో కూడా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనం ముందర నుంచి చూస్తుంటే నార్మల్గా స్లిప్పర్ మోడల్ అనే కనిపిస్తూ ఉంటుంది కదా, సైడ్స్కి వచ్చేసరికి హీల్ అంతా కూడా మనకు అదే విధంగా బ్రాడ్గాను కనిపిస్తుంటుంది. సో బేసిక్లీ ఏంటంటే ఈ రోలో మనం చూస్తున్నవన్నీ ఒకటే విధంగా ఉన్నాయండి, కాకపోతే కలర్స్ అండ్ డిజైన్స్ మనకి మారుతూ ఉంటాయి అనమాట. ఇందులోనే ఇంకో కలర్ కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మల్టీ కలర్లో కావాలి అంటే ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అగైన్ ఫ్లాట్స్ ఉన్నాయి. మనం పైన కనుక చూస్తూ ఉంటే అన్ని ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్ హీల్స్ ఉన్నాయి కనిపిస్తూ ఉంటాయి. మరి ఇంకా కింద ఈ మిడిల్ రోలో కనుక చూస్తూ ఉంటే ఇవి వచ్చేసి మనకి వెస్ట్రన్ ఫార్మల్స్ మీద కానీ లేదంటే వెస్ట్రన్ క్యాజువల్స్ మీద కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయండి. వాటిలోనే మనం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూసుకోవచ్చు, ఎందుకంటే ఇందులోనే మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కలర్కి ఒక మోడల్గా చూడాలి అంటే కనుక దీనికి ఏంటంటే నైస్ బ్లూ కలర్ ఇచ్చారు, అలాగే బ్రౌన్ కలర్ కాంబినేషన్తో పాటు. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. హీల్ కూడా మనకి లిమిటెడ్గా ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవి వచ్చేసి మనకి 350 రూపీస్ దాకా పడతాయండి. మరి ఇంకా ఇలాంటి వెస్ట్రన్ కలెక్షన్లోని మోడల్స్ చూడాలి అంటే మీరు లుక్ వేసేయచ్చు. సో వెస్ట్రన్ ఫార్మల్స్ అని ఇందాక మనం అనుకున్నాం కదా, సో వెస్ట్రన్ ఫార్మల్స్ అలాగే మనం జీన్స్ మీద కూడా కావాలి అంటే కనుక బూట్స్ టైప్ అలాగే షూస్ టైప్లో తీసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న మోడల్స్ కూడా చూడొచ్చండి. అండ్ దీనిలో కూడా చూస్తూ ఉంటే కనుక వెస్ట్రన్ ఫార్మల్స్కి ఇంకా బాగా సూట్ అయ్యే మోడల్స్ అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పెన్సిల్ హీల్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్రంట్ కూడా చూస్తూ ఉంటే నైస్, ఇదేంటంటే ఫార్మల్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. నైస్ లాంగ్ షార్ట్ స్కర్ట్స్ కానీ వేసుకున్నప్పుడు లేదంటే కనుక లాంగ్ ప్యాంట్స్ కానీ ఏమైనా వేసుకున్నప్పుడు మనకి ఈ విధమైన బూట్స్ వేసుకుంటే కనుక చక్కగా కాంప్లిమెంటింగ్గా కూడా ఉంటుందండి. ఇవే కాకుండా జనరల్గా వేసుకునే మనకి ఫార్మల్ షూస్ అనగానే బ్లాక్ కలర్లోనే ఉంటాయి కాబట్టి బ్లాక్ కలర్లో ఉన్న షూ మోడల్స్ చూడాలి అంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి బూట్ మోడల్ లాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. వీటిని మనం జీన్స్తో కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఫార్మల్ వేర్ లాగా కూడా వేసుకోవచ్చు. మనం ఇంకా వెరైటీస్ చూడాలి అనుకుంటే కనుక కింద మనకి ఈ రోలో కనిపిస్తున్నవన్నీ అవే మోడల్స్ అండి. సో వీటిలో నుంచి మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. దీనిలోనే మనకి ఏంటంటే ఇలాంటి క్లోజ్ షూ మోడల్లోనే మనకి ఫ్లాట్స్ కూడా వస్తాయి, అలాగే హీల్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇవి వచ్చేసి మనకి నైస్ ఫ్లోరల్ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏంటంటే వన్ సైడ్ అంతా కంప్లీట్గా ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. మరో పక్కన చూస్తూ ఉంటే కనుక డిఫరెంట్ కలర్స్లో మనకి ఇలాంటి ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చేసారు. ఫ్రంట్ కనుక చూస్తూ ఉంటే జస్ట్ మనకి టోస్ మాత్రమే లిటిల్గా బయటకు వస్తూ ఉంటాయని మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. మరి ఇవి వచ్చేసి మనకి 420 రూపీస్ దాకా పడతాయి. మరి వీటిలోనే ఇంకో కలర్ కూడా కావాలి అనుకుంటే మనకి నైస్ బ్లూ కలర్లో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. వీటిని కూడా మనం ఏంటంటే ఫార్మల్ వేర్గా కూడా వేసుకోవచ్చు, అలాగే క్యాషువల్ వేర్గా కూడా వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి గోల్డ్ అండ్ కాపర్ మిక్స్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అగైన్ ఇది కూడా షూ మోడలే. మనకి ఫ్రంట్ నుంచి చూస్తూ ఉంటే కనుక ఒక బో వచ్చినట్టు, సాటిన్ బో వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మరి దీనిలో కనుక చూస్తూ ఉంటే రెండు సైడ్స్ మనకి సేమ్ ఈక్వల్గానే ఒకటే విధమైన వర్క్ అనేది వచ్చేసింది అనమాట. హీల్ కూడా చూస్తూ ఉంటే చాలా చిన్నగా ఇచ్చేసారు. మరి కొంచెం ఫార్మల్ లుక్ వచ్చే షూస్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇందులో మనకి రెండు వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఒకటి బ్లాక్లో కనిపిస్తూ ఉంటే మరొకటి వైట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా క్లోజ్డ్ ప్యాటర్న్లో ఉన్న షూస్ని మనం చూడాలి అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. దీనిలో వచ్చేసి మనకి ఏంటంటే బ్రౌన్ విత్ బేజ్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకి ఇక్కడ స్టిక్కర్ మోడల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. త్రూ అవుట్గా మనకి ఇది క్లోజ్ అయిపోయి ఉంటుందండి. మరి వీటి రేంజ్ వచ్చేసి 590 రూపీస్ దాకా పడుతుంది. వీటిలో కూడా మనకి 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంకో కలర్ వచ్చేసి మనకి బ్లాక్తో కూడా చూడొచ్చు అనమాట. మరి ఇక్కడ కనుక చూస్తూ ఉంటే ఇప్పటివరకు మనం బోల్డ్ కలెక్షన్ చూసాం కదా. మరి ఇప్పుడు మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి యూనిసెక్స్ కలెక్షన్ అండి. అంటే మన ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు, అలాగే మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు. మనకి ఏంటంటే కలెక్షన్ని చూస్తే కనుక చాలా ట్రెండీగా కనిపిస్తుంది, అలాగే స్టైలిష్గా కూడా ఉంటుంది అనమాట. సో దానికి ఎగ్జాంపుల్గా అంటే కనుక ఈ విధమైన మనం ఫుట్వేర్ తీసుకోవచ్చు. ఇవి చూస్తూ ఉంటే కనుక మనం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇలాంటివి యూస్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటివే ఓవరాల్గా మనం చూసేసేయచ్చు. మరి పైన రోలో కనుక చూస్తూ ఉంటే ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా యూనిసెక్స్గానే మనం తీసుకోవచ్చు అండి. రెగ్యులర్ వేర్గా కూడా వేసుకోవాలి అంటే కనుక కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, లేదు అంటే కనుక మనం ఎక్కడికైనా నార్మల్గా అవుటింగ్స్కి వెళ్తున్నా కూడా జీన్స్ అండ్ క్యాప్రీస్ వేసుకున్నప్పుడు ఈ విధమైన షూస్ వేసుకుంటే కనుక మంచి లుక్ వస్తుంది. మరి ఇలాంటి షూస్లోనే ఇవే కాకుండా ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయండి. ఆ మోడల్స్ ఏంటో చూడాలి అంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి కొత్త మోడల్స్ అనమాట. సో ఏంటంటే బేసిక్లీ మనకి లేసింగ్ కట్టుకోకుండా అలా కాకుండా మనకి జనరల్గా క్యాజువల్గా కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి జనరల్గా ఏంటంటే వాకింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ అండ్ జాగింగ్ చేసేవాళ్ళు కూడా ఇలాంటివి బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రిప్ అనేది బాగా ఉంటుంది అండ్ అగైన్ కాలంతా చక్కగా కవర్ అయిపోతుంది కాబట్టి జనరల్గా ఈ విధమైన మోడల్స్ని మనకి బాగా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ఇందులోనే మనకి ఇంకా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. ఆ వెరైటీస్ ఏంటో ఈ కింద రోలో చూస్తూ ఉంటే కనుక మనకు అవే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ
చూస్తూ ఉంటే కనుక ఇదంటే కిడ్స్ సెక్షన్లోకి వచ్చామండి. కిడ్స్ సెక్షన్లో చూస్తుంటే కూడా అమ్మాయిలకి అనగానే టీనేజర్స్ లేదంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళే కాదండి, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మాయిలు అనగానే ఏదైనా చాలా స్టైలిష్గా ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళ కోసం డిజైన్ చేసిన చెప్పులు చూస్తూ ఉంటే కనుక ఇందాక మనం చూసిన లేడీస్ ఫుట్వేర్ కంటే ఇవే ఇంకా ఎక్కువ కాస్ట్లీగా కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే డిజైన్స్ అనేవి చాలా ఇంట్రికేట్గా ఉంటాయి అనమాట. మరి దానిలోనే మోడల్స్ చూడాలి అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పార్టీ వేర్ మోడల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చక్కగా స్టోన్ వర్క్ వచ్చేసింది, అలాగే షిమ్మర్ వర్క్ కూడా కనిపిస్తుంది కాబట్టి మనం పార్టీ వేర్గా కూడా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి కిడ్స్ సెక్షన్ అని చెప్పుకున్నాం కదా, సో ఇందులోనే మనకి బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. దీనిలోనే కలర్స్ కూడా కావాలి అనుకుంటే మనకి ఇంకో కలర్ కూడా కనిపిస్తూ ఉంటుంది, ఈ కలర్లో కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం క్యాజువల్ వేర్గా ఉండే గర్లీగా ఉండే ఏమైనా స్టఫ్ చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే కలర్స్ కూడా ఏంటంటే చిన్నపిల్లలకి కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండేవి ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. ఇందులో కూడా మనం చూస్తూ ఉంటే కనుక మల్టీ కలర్ లైన్స్ లాగా వచ్చేసాయి. ఎందుకంటే మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది, అలాగే వైట్ అండ్ పింక్ కనిపిస్తుంది. త్రూఅవుట్గా చూస్తూ ఉంటే కనుక నైస్ బ్లూ కలర్ ఇచ్చేసారు. కింద వచ్చేసి మనకు కొంచెం ఫ్లారల్ ప్యాటర్న్ కూడా ఇచ్చేసారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మరి ఇందులోనే కలర్స్ కావాలి అనుకుంటే మనకు కలర్స్లో కూడా దొరుకుతాయండి. మరి ఇందులో ఇంకా డిఫరెంట్గా డిజైన్స్ కూడా కావాలి మల్టీ కలర్స్లో అంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు మనం జనరల్గా చూస్తే కనుక వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పులు వేసుకొని తిరుగుతుంటారు, ఎందుకంటే వాళ్ళకి హీల్స్ బాగా నచ్చుతాయి కాబట్టి. సో దీనిలో కూడా ఏంటంటే కొంచెం హీల్స్ వచ్చేసి చిన్న ఆ ప్యాటర్న్ లాంటిది ఇచ్చేసారనమాట. ఫ్రంట్ కూడా చూస్తూ ఉంటే ఇది స్లిప్పర్ మోడల్లో కాకుండా శాండిల్ మోడల్లా కనిపిస్తుంది. ముందర కూడా మనకి కొంచెం ఫ్లారల్ ప్యాటర్న్లు లాంటి బక్కుల్స్ వచ్చేసేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. మరి ఇందులో ఉన్న కొత్త కొత్త వెరైటీస్ చూడాలి అంటే కనుక ఇంకా పార్టీ వేర్ వెరైటీస్ చూడాలి అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇందులో పార్టీ వేర్ ఏంటి అంటారా, గోల్డ్ టచ్ వస్తే అది పార్టీ వేర్ అని నేను ఆల్రెడీ చెప్పాను కదండి. సో జనరల్గా మనం చెప్తూనే ఉంటాం, అలా గోల్డ్ టచ్ మనకు కనిపిస్తూ ఉంటే కనుక నైస్ పార్టీ వేర్ ఐటెంలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈవినింగ్స్ కానీ మనం పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వేసుకెళ్తూ ఉంటే చక్కగా షైన్ అవుతూ ఉంటుందండి. సో ఆ మెటీరియల్స్లో ఉన్న విధంగా చూడాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు. సో దీనిలో కూడా వెడ్జ్ హీల్ లాగానే ఉంది, కాకపోతే చాలా చిన్నగా ఇచ్చేసారనమాట. చిన్న చిన్న పిల్లలకు కాబట్టి కొంచెం లిమిటెడ్గా ఇచ్చారనమాట. సో ఇవి వచ్చేసి మనకి 290 రూపీస్ దాకా దొరుకుతాయండి. సో ఇందులోనే ఇంకా వెరైటీస్ మీరు చూడాలి అంటే కనుక ఓవరాల్గా మీరు ఒక లుక్ వేసేసేయచ్చు. సో చూస్తున్నారు కదండి, సిటీ లైఫ్ స్టైల్ డిజైనర్ ఆఫ్ యువర్ ఫుట్వేర్ షోరూంలో ఉన్న డిజైనర్ కలెక్షన్ని. మరి ఈ ఫుట్వేర్ కలెక్షన్ని మీరు సొంతం చేసుకోవాలి అనుకున్నా కూడా అండ్ ఇక్కడ ఒక స్కీమ్ కూడా నడుస్తుందండి. ఆ స్కీమ్లో పార్ట్గానే ప్రతి నెల ఒక బైక్ అలాగే ఒక మొబైల్ ఫోన్ అండ్ ఎవ్రీ 31st డిసెంబర్కి ఒక కార్ కూడా మనకి గిఫ్ట్గా వస్తూ ఉంటుందండి. సో అలాంటి ఆఫర్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కాచిగూడలో ఉన్న వైశ్య హాస్టల్ బిల్డింగ్లో ఉన్న సిటీ లైఫ్ స్టైల్కి పిచ్చేసేయండి. సో ఇదండి వాటి సూపర్ షాపర్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. లొకేషన్ courtesy City Lifestyle, designer of your footwear, Kachiguda Circle, Vaisya Hostel Building. Phone number 040 666 85123.